వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విజయవాడ వరద బాధితులను ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా అధ్యక్షుడు షబ్బీర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో వరద బీభత్సం జరిగినందుకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మా జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ వారి తరపున ఎమ్మిగనూరు పట్టణంలో భిక్షాటన చేసి ప్రజల విలేకరులు, చిరు వ్యాపారస్తులు, చిన్న పెద్ద అందరూ వారి మనస్ఫూర్తితో విరాళాలు ఇచ్చామన్నారు. ఈ మేరకు నిత్యావసర సరుకులు 25 క్వింటాల బియ్యం, 18,000 బిస్కెట్ ప్యాకెట్స్, 20,000 వాటర్ ప్యాకెట్స్, 50 వాటర్ బాటిళ్లను తీసుకెళ్లే వాహనాన్ని విజయవాడ వరద బాధితులకు పంపించామన్నారు. భయంకరమైన వర్షాలకు మరి మన రాష్ట్రంలో కాకినాడ అయితేనేమి, విజయవాడ అయితేనేమి తదితర ప్రాంతాల్లో వర్షం దెబ్బకు వరద బాధితులుగా అక్కడ జనజీవనము మొత్తము అతలకుతలమైన పరిస్థితి మనం టీవీలో వార్తల రూపంలో మనం చూసినాము. సో అదేవిధంగా అక్కడ ఏమైతే విపత్తు జరిగిందో గతంలో మాకు 2009లో మా కర్నూలు జిల్లాకి సంబంధించి ఎన్నో కష్టాలను మేము అనుభవించాము. వరదకి జనజీవనము ఎంతో అతలకుతలమై ఇంట్లో కరెంట్ లేని పరిస్థితుల్లో మరి చిన్న కొవ్వొత్తిని అంటించుకుని మరి 10-15 రోజులు మేము కూడా కష్టపడిన పరిస్థితులు, వరదల్లో ఎన్ని కష్టాలు ఉంటాయనేది మాకు తెలుసు. ఇక్కడ అటువంటి ప్రమాదము మరి కాకినాడ, విజయవాడ తదితర ప్రాంతాల్లో జరిగింది. ఇటువంటి విపత్తుని భగవంతుడు మరొక ప్రాంతంలో ఇంకొకసారి రానియకుండా చూస్తున్నామా మరి భగవంతుని కోరుకుంటున్నా ఈ సందర్భంగా. అలాగే ఈ విపత్తుని కాపాడడానికి చాలామంది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము నాయకులు అక్కడ చేరుకుని అక్కడ పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితిలో నిమగ్నమైనారు. మనిషికి మనిషి సాటి మనిషిగా సాయం ఉండాలనే ఉద్దేశంతో మా ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మరి గత 4 రోజుల క్రితము ఎమ్మిగనూరు పట్టణంలో విరాళాలను సేకరాలని చెప్పి మేము ఒక టెంట్ని క్రియేట్ చేస్తే మొదటి రోజు 9,600 పైచీలకు అమౌంట్ రిలీజ్ అయింది. రెండో రోజు 6,400 పైచీలకు అమౌంట్ రిలీజ్ అయింది. మూడో రోజు భిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తే 22,180 రూపాయలు అమౌంట్ రిలీజ్ అయింది. మాకు ప్రతి షాప్ నుంచి అయితేనేమి, ప్రతి ఏరియా నుంచి అయితేనేమి, మేము పోయిన ప్రతి ప్లేస్లో విపత్తులో వరద బాధితులు ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పెద్దది మనసు చేస్తూ 10 రూపాయల నుంచి 50 రూపాయలు, 50 రూపాయల నుంచి 100 రూపాయలు, 100 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఆ విధంగా ప్రజలు మాకు సేవ చేస్తూ సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పేరున వరద బాధితుల తరఫున, మా జర్నలిస్టుల తరఫున, రాష్ట్రంలో జర్నలిస్టు ప్రభుత్వాలకి ప్రజలకు మాత్రమే వారధులు కాదు ప్రజలకు సేవలు చేస్తుంటారని చెప్పి మరొక్కసారి మా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మా ప్రజలకు ఖచ్చితంగా సేవలు అందిస్తూ ముందుకుంటామని చెప్పి మా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తరఫున నేను ఒక అధ్యక్షుడిగా, నేను జర్నలిస్టుగా సేవలు ఎప్పుడు ముందుంటామని, ఖచ్చితంగా ఎవరికైనా సహాయం కావాలంటే సేవ చేసే వాళ్ళు భగవంతుడు ఖచ్చితంగా ఎవరో రూపంలో ఉంటాడు. మీరు కూడా 10 మందికి సాయం చేయండి, సేవ చేయండి, భగవంతుడు మీకు కూడా సాయం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. వరద బాధితులకు తరఫున ఎవరైతే వారి ఒక్క రూపాయి చేరింటుందో, మీ తరపు నుంచి సాయం అందించింటుందో, మాకు ఎవరైతే సాయం చేసింటారో వాళ్ళ తరఫున, బాధితుల తరఫున, మా తరఫున పేరున ఎమ్మిగనూరు ప్రజలందరి తరఫున, రాష్ట్రంలో విలేకరుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఇది నిజాయితీగా అందిస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ విధంగా సేవ చేయాలని నేను ఎప్పుడైతే ఈ సంకల్పాన్ని పూనుకున్నానో అప్పుడు నాకు ఆర్ఎస్ఎఫ్ మరి ఇతరది యూనియన్ సంబంధించినటువంటి షాహిద్ అఫ్రీది, రఘు, మరి మన యువకులు సమీవుల్లా, మరి అలాగే మరి మహబూబ్ బాషా, మరి తదితర భాష, మరి ఈ విధంగా శిక్షావళి, మరి చాలామంది గ్రంథే గిరి సోషల్ వర్కర్ అన్వర్ బాషా, మరి లోకల్ నాయకులు, మాకు పట్టణ నాయకులు బందనవాజ్ గారు, మరి ఈ విధంగా పేరున చాలామంది సేవల్లో నాకు సహకారం చేస్తూ నువ్వు సేవకు ముందుకెళ్ళిపో, నీ వెంట మేము ఉంటున్నామని చెప్పి మాకు పేరున వెన్నంటూ సహకారం చేసినటువంటి పెద్దలందరికీ, నా మిత్రులందరికీ, నా సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బివి జైనేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చి తన జెండా ఊపి ఖచ్చితంగా ఇటువంటి సాయం చేసే వాళ్లకు నేను ఎప్పుడు సహకారం అందిస్తానన్నందుకు మా ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బివి జైనేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.